అలాగే నేను ఒకసారి సుబ్రహ్మణ్యవతం రాశాను. సో సుబ్రహ్మణ్యవతం రాసినప్పుడు ఏమనుకున్నాను, మేము ఏంటంటే ఆ క్షేత్రానికి వెళతాం. సో ఇప్పుడు రాముల వారి మీద రాశాను, రామరక్షావతం అని రాశానమ్మా. రాస్తున్నప్పుడేమో భద్రాచలం వెళ్ళాం మొదటి కాపీలు తీసుకుని. అలా ఏ క్షేత్రానికి ఆ క్షేత్రానికి వెళ్తూ ఉంటాను అనమాట. సో శివుడిది రాసినప్పుడు శ్రీశైలం వెళ్ళి సమర్పించి వచ్చాం మొదటి కాపీ. సో ఈ సుబ్రహ్మణ్య స్వామి రాసినప్పుడు తిరుత్తణి మనకి దగ్గర కదా, సో అందుకని చెప్పి తిరుత్తణి వెళ్ళాం. తిరుపతి దగ్గర కదా సుబ్రహ్మణ్య స్వామిది. సో అక్కడ తీసుకెళ్ళి నేను తిరుత్తణి ఆలయంలో అర్చకులకి ఇచ్చే ఇది వాళ్ళు పూజ చేసి ఇచ్చారు, పాదాల దగ్గర పెట్టి హుండీలో వేసి ఎవరికైనా ఇద్దాం అనుకుంటే ఇది తెలుగు పుస్తకం కదండి మాకు వద్దన్నారు. చూసావా, ఇది తెలుగు పుస్తకం కదా మాకు వద్దు అని. నాకేమో కొంచెం అయ్యో మనసు తీవ్రమంది, ఏంటి వీళ్ళు ఎవరికి తీసుకోవట్లేదు, మనకి ఎవరన్నా ముందు ఆలయంలో ఇస్తే మనకి కొంచెం మనకి తృప్తిగా ఉంటుంది కదా అనుకుంటున్నాను. అయ్యో తెలుగుది కదా, మీరు ఎప్పుడు ఈసారి తమిళ్లో చేసినప్పుడు ఇవ్వండి మాకు అని అన్నారు వాళ్ళు. సరే నేను అటు ఇటు తిరిగి ఇంక వెళ్ళిపోదాం అని వచ్చేసాను. సరే చూద్దాంలే, ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళకి వెళుతుందిలే అని చెప్పి ఇలా వచ్చేస్తుంటే ఎవరో వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా విశ్వపతి గారు అని పిలిచాడు. ఈయన నన్ను పేరుతో పిలుస్తున్నాడు. వెనక్కి తిరిగితే ఆయన ఏమీ లేదు, నాకు ఆ పుస్తకం ఒకటి ఇవ్వండి అన్నాడు. ఆయన అసలు నేను ఎప్పుడూ చూడలేదు, నాకు ఎవరో కూడా నాకు తెలియదు. సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఇంకా ఆలోచించలేదు, తెలుగు పుస్తకం అడిగాడు కదా, మొదటి కాపీ వెళ్ళిపోతాను. అంతకంటే మనకు కావాల్సింది ఏమిటి? ఎంతో సంతోషంగా స్వామి అని చెప్పి వెంటనే ఓ పుస్తకం తీసి ఆయన చేతికి ఇచ్చాను. ఇచ్చి నేను అడిగా, మీది ఏ ఊరు అని. మామూలుగా అడుగుతాం, తిరుత్తని అక్కడెక్కడ తిరుత్తలో కనపడ్డారు కదా, ఏ ఊరు మీది అంటే ఆయన అన్నాడు, నేను కాళహస్తి ఆలయంలో అర్చకుడండి అన్నాడు. నేను అన్నాడు. ఓ సంతోషం స్వామి అని వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చాగానే నా చేతిలో జనరల్ 20 పుస్తకాలు పట్టుకెళ్తాం మనం పూజకి. ఎందుకంటే నేను జనరల్ ఏం చేస్తాను, ప్రతి ఇలా వెళ్ళినప్పుడు కూడా 100 పుస్తకాలు పూజకి ఇస్తుంటాం. మొదటి కాపీ అనమాట, దేవుడి దగ్గర పెట్టింది ఆ పుస్తకం అనమాట. ఓకే, ఫస్ట్ పూజ చేసిన కాపీ అది. ఆ కాపీలు నా దగ్గర ఉంచుకుని ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తాయి ఆ కాపీలన్నీ. తర్వాత ఎన్ని వేలు ప్రింట్ చేసినా ఆ వాటికి ఉండే ప్రాముఖ్యత పట్టుకుంటుంది. ఆ సెరెనిటీ అంటే పవిత్రత అనమాట. ఓకే, సో అయ్యో 20 ఉండిపోయాయి, ఈయన శివాలయంలో అర్చకుడు అన్నాడు కదా, అయినా కాళహస్తిలో కదా, ఈ 20 ఇచ్చేద్దాం, 4కి ఇద్దాం అని చెప్పి వెంటనే వెనక్కి వస్తే సెకండ్లో లేడు ఆయన. అటు తిరిగాను ఇటు తిరిగాను ఆయన కోసం. అసలు ఆ గుడి మేము ఒకటే దారి బయటికి రావడానికి, ఆ గుడి దగ్గర లోపలే ఉన్నాం మేము. ఇంకా ఆయన అక్కడే అలా తీసుకుని వెనక్కి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళినా నాకు మనకి కనపడలే. అప్పుడు నాకు అనిపించింది, నేను ఇంత తాపత్రయపడుతున్నాను, ఈ సుబ్రహ్మణ్యం ఎవరు తీసుకోవట్లేదని. సో ఆ పరమేశ్వరుడే వచ్చి తీసుకున్నాడు ఆయన పుస్తకం. అంతే అంతే, అద్భుతం అండి. అయితే మీరు ముందుగా చెప్పారు, మనం ముందు మాట్లాడుకున్నప్పుడు ఇంటర్వ్యూ ముందులో, నేను ఎప్పుడూ వేదాలు చదువుకోలేదు, ఏమీ చేయలేదు, అంతా భగవత్ ప్రసాదంగా వచ్చేసింది అని. అసలు భగవత్ ప్రసాదంగా మీరు ఆయన చెబితే రాయటం వేరు, ఆ తర్వాత ఎన్నో రచనలు చేశారు, ఎన్నో పుస్తకాలు ఆస్ట్రాలజీ మీద కానివ్వండి, కర్మఫలం, జన్మల గురించి, మరి వీటన్నిటి గురించి రచనలు చేయాలని కానీ, పుస్తకాలు రాయాలని కానీ, దేవుడి పుస్తకాలు కాకుండా మిగతా వాటి గురించి కూడా రాయాలని మీకు ఎందుకు అనిపించింది? అది ఒక అలా వచ్చేస్తుంది తల్లి, నాకు ప్రవాహంలా వచ్చేస్తుంది, నాకే తెలియదు. ఒకసారి ఎప్పుడో ఉన్నట్టుండి ఓ రోజు నాకు ఎందుకు ఆ రోజు హనుమంతుల వారు అలా 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 కనపడినట్టు అయింది. హనుమంతుల వారు నేను అక్కడ కూర్చొని అప్పటికప్పుడు ఆనంద ఆంజనేయం అని చెప్పేసి హనుమంతుడి మీద వ్రత విధానం అంతా రాశాను ఒకటి. నేను హనుమంతు పేరే ఆనంద ఆంజనేయం అని పెట్టాం. ఇప్పటిదాకా అందరూ అనుకుంటారు, వినలేదు. అది ఇప్పుడు ఎందరో పీఠాధిపతులు చెప్తారు, అది చదువుతున్న చోట సాక్షాత్తు హనుమంతుల వారు తిరుగుతూ ఉంటారని చెప్తారమ్మా ఆనంద ఆంజనేయం. అండ్ ఎన్నెన్నో మెరికలు జరిగాయి. ఆ తర్వాత నేను కొంతకాలానికే, ఆ తర్వాత ఒక విచిత్రం ఏమైంది, ఎవరో ఒకసారి వరంగల్ నుంచి నాకు ఫోన్ చేసి, స్వామి మా గుళ్ళో రేపు హనుమత్ జయంతి రోజు, వైశాఖ మాసంలో వస్తుంది హనుమత్ జయంతి రోజు, అప్పుడు ఆ టైంలో ఆ టైంలో ఎప్పుడో వస్తుంది అనమాట. హనుమత్ జయంతి రోజు మా స్వామీజీ ఇక్కడ ఒక 108 మందికి హనుమంతుడి మంత్రోపదేశం చేస్తున్నారు, మూలమంత్రం ఉపదేశిస్తున్నారు. ఆయన చెప్పారట, ఈ మూలమంత్రం ఉపదేశించిన వాళ్ళందరికీ కూడా విశ్వపతి అని ఒక ఆయన ఉంటారు, ఆయన రాసిన ఆనంద ఆంజనేయం నేను కాపీ ఇస్తాను వీళ్ళందరికీ కూడా. ఆ పుస్తకంకి చాలా పవిత్రత ఉంది,
ఈ మంత్రసిద్ధి బాగా కలుగుతుంది ఇది ఇస్తే, మీరు ఎలాగో తెప్పించుకోండి ఆయన దగ్గర అని అన్నట్టు. అప్పుడు వీళ్ళ దగ్గర నా వెంకటేశ్వర కల్పం ఉంది ఆల్రెడీ, ఎప్పటి నుంచో రాసింది కదా. అవును. అది అందుకని పేరు చెప్పారు కదా, గుర్తుపెట్టుకుని బస్సు ఈయన ఏంటంటే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వెంటనే నేను పంపించాను. అసలు 1008 మందికి అనుకుంటా, 100 మందికి కాదు, 1000 మందికి ఇస్తా అన్నాడు ఆ రోజు ఆయన. ఏదో మొత్తం మీద నా దగ్గర ఎన్ని పుస్తకాలను 500 పంపించాను, అయిపోయిందమ్మా. తర్వాత 3-4 నెలలకి నేను నాకు ఒకరోజు మధ్యాహ్నం వేళ రాముల వారు హనుమంతుడు 2 రూపాయల్లో వచ్చారు నాకు మా ఇంటికి, ఇచ్చి దర్శనం ఇచ్చాను. ఆ తర్వాత 2 రోజులకే రామరక్షావతం అని రాశాను. అయితే రాస్తున్నప్పుడు నేను చెప్పాను కదా, మా ఇంట్లో మా మిస్సెస్ కానీ ఎవరు నన్ను అడిగారు ఏం రాస్తున్నాను, నేను రాస్తూ పోతుంటే ఈ గమక్క నా ఫోన్ మోయగానే నేను తీశాను. ఎవరండి ఏమిటి అంటే, అవతల నుంచి అన్నాడు, స్వామి నేను నరసింహాచార్యులు మాట్లాడుతున్నాను వరంగల్ నుంచి. మీరు అప్పుడు హనుమంతులు వారి పుస్తకం ఇచ్చారు కదా, మా గురువుగారు అప్పుడు ఉపదేశం టైంలో మా గురువుగారు ఇప్పుడే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక మాట అన్నారు నన్ను కనుక్కోమని. నాయన నువ్వు ఒక్కసారి ఆ విశ్వపతి గారికి ఫోన్ చేసి ఆ రామరక్షావతం ఎంత దాకా వచ్చిందో కనుక్కో అన్నట్ట. ఆయనకి ఎలా తెలిసిందో? అప్పుడు నేను నవ్వుతూ అన్నాను, ఎగ్జాక్ట్లీ A4 షీట్స్ పెట్టుకుని నేను రామరక్షావతం 3వ అధ్యాయం 4వ అధ్యాయం రాస్తున్నాను తల్లి ఆ టేబుల్ మీద. వెంటనే ఆయనతో అన్నా నేను, స్వామి అదే రాస్తున్నానని చెప్పండి ఆయనకన్నా నేను. ఆయన ఎక్కడున్నారు? నేను ఇప్పటిదాకా ఆయన కాలంలో ఈరోజు నేను ఆయనతో ఎవరో తెలియదు మాట్లాడలేదు. వీళ్ళు రామరక్షావతం ఎక్కడి దాకా వస్తుంది అని ఆయన తెలిసింది అంటే, ఎంత మహత్వం ఈ పుస్తకాలు ఎలా వెళుతున్నాయి, ఎక్కడెక్కడికి వెళుతున్నాయి చూడండి. అలా ఎన్నెన్నో లీలలు ఒక్కొక్క పుస్తకానికి. ఇప్పుడు ఇందాక రామరక్షావతం రాశాను నేను. రాసి భద్రాచలం వెళ్ళాం. ఎలాగ మేము కార్లలో వెళ్తున్నాం కదా అని చెప్పి మాతో ఒక 1000 పుస్తకాలు పట్టుకెళ్ళాం చక్కగా ఇద్దాం టెంపుల్లో అని చెప్పేసి. ఐ థింక్ నేను ఫస్ట్ టైం ఏమో కూడా భద్రాచలం వెళ్ళాం. వెళ్ళి ఇచ్చేసి వెళ్ళగానే పాపం ఆ అర్చకులు అందరూ చాలా సంతోషపడ్డారు ఆ పుస్తకం చూసి. అండ్ మనం గర్భగుడిలో దగ్గర బయట కూర్చోబెట్టి ఆ పుస్తకాలన్నీ పెట్టి పూజ చేశారు. అండ్ అసలు ఆ రోజు నెక్స్ట్ డే మేము ఆ సాయంత్రానికల్లా ఆ 1000 అయిపోయాయి. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు నా దగ్గర 5 కాపీలు కూడా లేవు మా దగ్గర. అయిందా రిటర్న్ వచ్చాము. వచ్చిన రోజు సాయంత్రం అమ్మ నేను ఇంటికి వచ్చాను. నేను సాయంత్రం నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు. నాకు సాయంత్రం ఫోన్ చేసి, స్వామి మీరు రాసిన రామరక్షావతం మాకు 2000 కాపీలు కావాలన్నారు. నేను ఆశ్చర్యపోయాను. మేము ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏమన్నాడు అతను, నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను, మాకు 2000 కాపీలు కావాలి అన్నాడు. నేనేం చేశాను, యాక్చువల్గా రాముల వారి పుస్తకం కదా, నేను మామూలుగా ఎప్పుడు ప్రతి పుస్తకం 5000 ప్రింట్ చేస్తాను. ఫస్ట్ కాపీ అన్నమాట, ఫస్ట్ వేసినప్పుడు. ఓకే, నేను మా మిస్సెస్ ఏదో సరదాగా అన్నా, నేను ఈ రోజుల్లో రాముల వారి గురించి ఎవరికి పడుతోంది, అందరూ వెంకటేశ్వర స్వామి షిరిడి సాయిబాబా ఇదే అంటున్నారు, అందులో నేను 3000 చేస్తాను అన్నా. నేను అయిపోయిందా, 3000 ప్రింట్ చేశా. 3000 ప్రింట్ చేసాం. అక్కడ 1000 కాపీలు అయిపోయి ఎవరో తెలిసిన వాళ్ళకి వీళ్ళకి ఒక 500 కాపీలు ఇచ్చేసాం. నా దగ్గర 1000 కంటే కూడా లేవు అప్పుడు ఏమి. సో ఆ తర్వాత రోజే ఆ రోజు సాయంత్రమే ఎవరో ఒక ఫోన్ చేసి ఏలూరు నుంచి 2000 కాపీలు అడిగాడు. నేను అన్నాను, అసలు ఫస్ట్ నేను షాక్ అయ్యా. ఎందుకంటే మనం ఇచ్చి కూడా పొద్దునే అక్కడ ఇచ్చాను, నేను రాత్రి ఇచ్చాము, ఈయన వరకు సాయంత్రం అడుగుతున్నారు. ఈయన 2000 కాపీలు అడుగుతున్నాడు ఈయన ఏంటండి. నేను ఆయన అడిగాను, బాబు మీకు అసలు ఎలా తెలిసింది, మీకు పేపర్లో వస్తే తెలుస్తుంది, జనరల్ ఏమవుతుంది నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది, మన వాళ్ళందరూ ఇలా అందరూ అడుగుతుంటారు, పంపిస్తుంటాం పుస్తకాలన్నీ. బట్ నెక్స్ట్ డే ఇప్పటిదాకా తెలిసిన వాడు ఎవడు లేడు ఇప్పుడు. నేను మీకు ఎలా తెలిసింది అంటే, ఏం లేదంటే రాత్రి నేను భద్రాచలం వెళ్ళాను, అక్కడ రిపీటివ్గా చేస్తున్నాను మా బావగారే. సో దర్శనం అదే అయిన తర్వాత కాసేపు ఆయన దగ్గర కూర్చుంటే ఆయన టేబుల్ మీద 10 పుస్తకాలు పెట్టున్నాయి రామరక్షావతం. సో నేను ఆ పుస్తకం తీసుకున్నాను, చాలా బాగుంది అనిపించింది. మాకు ఈ సంవత్సరం మాకు రామాలయం, ఏలూరులో రామాలయం, మేము శ్రీరామ పట్టాభిషేకం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం మాది 60వ సంవత్సరం చేసి. సో ఈ సంవత్సరం వచ్చే నెలలోనే ఉంది. ఏది ఇవ్వాలా, ఆ టైంలో ఏదైనా ముఖ్యమైనది అనుకుంటుంటే మాకు రాముల వారు ఇలా చూపించారు మీ పుస్తకం
అందుకని మీరేమనుకోకండి, మీరేమనుకోతే మావాడు ఇప్పుడు హైదరాబాద్లో ఒకతున్నాడు, కారులో వస్తున్నాడు, రేపు 2000 పుస్తకాలు తెచ్చేస్తాడు, మీరు ఇస్తారా కాస్త అన్నాడు. నా దగ్గర 2000 ఎక్కడుండే, 1000 నేను ఎందుకంటే ఆయన రాములు వారు అన్నాను కదా, ఎవరు అడుగుతారులే 3000 వేద్దామని. అవును, అందుకని ఆయన వెంటనే నాకు చూపించాడు అనమాట. అవును. అందుకని ఆయనకి నేను 1000 కాపీలు ఇచ్చి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మళ్ళీ 5000 ప్రింట్ చేశాం. ఓ, అలా అన్నందుకు రామచంద్రులు అలా చేయించుకున్నాడు నా చేత. మళ్ళీ నేనేమన్నా తక్కువ అనుకున్నావా? తక్కువ అనుకున్నామని, నేను దగ్గరలో రామనవమి వస్తుంది, మళ్ళీ 5000. ఇలా ఎన్నెన్ని లీలలో ఎన్ని విశేషాలు చూస్తుంటాం మేము. మామూలుగా గురువు గారు ఇవన్నీ ఏ వ్రతమో చేసుకున్నప్పుడు ఆ భగవంతుడు ఇలా కనిపించి పూజ చేసుకోమన్నాడు, ఈ ఫలితం వస్తుందన్నాడు అని ఎప్పుడు పుస్తకాల్లో చదవడమే కానీ స్వయంగా వినటం నాకు ఇదే మొదటిసారి. మన ప్రేక్షకులందరూ కూడా ఈ ఇంటర్వ్యూతో తరించిపోతారని అనుకుంటున్నాము.